కొలెస్ట్రాల్ జ్యూస్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. కొలెస్ట్రాల్ పెరిగితే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి భయం అనుకుంటుంది. ఆహారంలో కొలెస్ట్రాల్ లేకుండా తింటే బాగుండు కదా అని ఆశ ఉంటుంది. కానీ తినేటువంటి ఆహారం టేస్టీగా ఉండాలి, తృప్తిగా తినాలనే కోరిక ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆరోగ్యానికేమో ఆశ, తినాలనేమో కోరిక. యూజువల్గా ఆశని కోరిక డామినేట్ చేసేస్తూ ఉంటుంది. అందుకని కొలెస్ట్రాల్ బాడీలో చేరుతుందని భయం ఒకటి ఉంటుంది. మనిషిని ఈ భయం ఒకటే చంపేస్తుందండి. కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం చేస్తారు? టెస్ట్కి వెళ్తారు. దాంట్లో ట్యాబ్లెట్స్, కొలెస్ట్రాల్ డ్రగ్స్, యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్స్, స్టాటిన్ ట్యాబ్లెట్స్ అవి వాడుతూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటారు, కొంతమందికి తగ్గలేదంటారు. సరే, అది వేరే విషయం. ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్రకృతి వైద్యంలో ఉండేటువంటి జ్యూస్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. దీనికి కావాల్సినవి వంటింట్లోనే అండి. సంజీవిని ప్రకృతి ఆశ్రమం షేర్ చేసేటి ప్రతి వీడియో కూడా మన వంటింట్లో దొరికే పదార్థాలే. దీనికి కావాల్సింది మీకు పాలకూర కావాలి, వెల్లుల్లి కావాలి, అల్లం, నిమ్మరసం కావాలి, అంతే. ఇంకా ఏమక్కర్లేదు. ఇవి చాలు. కొంచెం పసుపు. ఓకే, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను. ముందు క్వాంటిటీలు రాసుకోండి. ఏది ఎంత తీసుకోవాలో క్వాంటిటీ మనం ప్రతి వీడియోలో మెన్షన్ చేసేది ఇదే. 50 grams పాలకూర తీసుకోండి. అలాగే దాంతోపాటు క్యాబేజ్ కావాలి. క్యాబేజ్ కూడా ఒక 50 grams. 50 ఈక్వల్ ఉండాలి ఈ రెండు. మీరు అల్లం తీసుకోవాలంటే ఒక 10-15 గ్రాములు అల్లం తీసుకోవచ్చు. దీంతోపాటు పసుపు కావాలి. పసుపుకు ఎప్పుడైనా సరే ఒక అర చెంచా, టీ స్పూన్, పెద్ద స్పూన్ కాదు, టీ స్పూన్, అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దీంతోపాటు కీరా దోసకాయ 100 grams కావాలి. దీనికన్నా అంటే ఈ పాలకూర దీనికన్నా కూడా కీరా దోసకాయ ఎక్కువ ఉండాలి. వీటన్నింటిని తీసుకొని మీరు గ్రైండ్ చేసేసేయండి. గ్రైండ్ చేసి దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ కాదు. వెల్లుల్లి పక్కన ఉంది కదా, సో వెల్లుల్లి తీసుకోవాల్సింది ఒక 10 గ్రాముల వెల్లుల్లి చాలండి. అంటే ఈ 50 grams మనం తీసుకున్నాం కాబట్టి అది 10 గ్రాముల వెల్లుల్లి. దాన్ని పచ్చిదే ఉండాలి. అది ఉడికించడం కానీ వేడి చేయడం కానీ చేయొద్దు. దాన్ని కూడా కలిపేసి మీరు గ్రైండ్ చేయండి. పూర్తిగా గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని సపరేట్ తీసుకోండి, గ్లాస్లో తీసేసుకొని దాంట్లో కావాలంటే నిమ్మరసం కానీ లేకపోతే తేనె కానీ కలుపుకోవచ్చు. కొంచెం పంజెంట్ ఉంటుందండి ఇది. ఎందుకంటే ఇవి తీసుకుంటేనే మీకు రిజల్ట్ అనేది ప్రాపర్గా ఉంటుంది. మన కొలెస్ట్రాల్ తగ్గడం అనేది జరుగుతుంది. ఇదే ఆర్డర్లో, ఇదే క్వాంటిటీలో మనం వాడాలి. రోజుకి ఒక్కసారి మినిమం తీసుకోవాలి. మనం 3 సార్లు తింటున్నాం కాబట్టి రోజుకి 2 సార్లు కూడా తీసుకోవచ్చు. ఉదయం, సాయంత్రం 2 times దీన్ని యాంటీ కొలెస్ట్రాల్ మెడిసిన్ లెక్క, మెడిసిన్స్ ఎంత రిలీజియస్గా వాడతామో అంత సిన్సియర్గా దీన్ని తీసుకోవాలి.